హాయ్ గైస్, మొత్తానికి ద మోస్ట్ అవైటెడ్ 2.0 వచ్చేసింది శంకర్, రజనీకాంత్ అండ్ అక్షయ్ కుమార్. ఈ ఫిల్మ్ కి వెళ్లే ముందు మీకు నేను రెండు రిక్వెస్ట్ పెడుతున్నాను. నెంబర్ 1, వీలైతే ఈ ఫిల్మ్ ని మీరు 3D లో చూడండి. అండ్ నెంబర్ 2, మన రెగ్యులర్ ఫిల్మ్ లాగా దీన్ని కొంచెం మీరు అనుకోవద్దు. మన హాలీవుడ్ ఫిల్మ్స్ మీరు ఎలా చూస్తారో ఆ ఫార్మాట్ లో ఫీల్ అయితే మీకు చాలా ఎక్కేస్తుంది. ఎందుకంటే ఫిల్మ్ ఫస్ట్ హాఫ్ లో ఒక్క సాంగ్ కూడా ఉండదు. అంటే ఇలాంటి కామెడీ సీన్స్ ఇలాంటి ఏ ఉండదు. ఫస్ట్ సీన్ నుంచే యాక్షన్ లో దిగిపోతారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో కొంచెం మన చిట్టి ఎంట్రీ దాకా కొద్ది టైం పడుతుంది. అక్కడ కొంచెం స్లో వస్తుంది. చిట్టి ఎంట్రీ సీన్ మాత్రం అదిరిపోతుంది. చిట్టి ఎంట్రీ అండ్ పాక్షిరాజ్ మధ్య ఆ ఫైట్ చూసారా, అది మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో అక్షయ్ కుమార్ ప్రాపర్ ఎంట్రీ అయితే ఉండదు. ఇంటర్వల్ టైమ్ లో కనిపిస్తుంది అనమాట. ఇక సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. అంటే యాక్చువల్ శంకర్ గారు తన ఫిల్మ్ లో ఫ్లాష్ బ్యాక్ చాలా స్ట్రాంగ్ గా చాలా ఎమోషనల్ ఇస్తారు. బట్ ఈ సినిమాలో మాత్రం అది కొంచెం మిస్ అయిన ఫీల్ కొంచెం వస్తుంది అనమాట. ఆ ఎమోషనల్ కనెక్ట్ మనకు పెద్దగా అనిపించదు. బట్ రిమైనింగ్ పార్ట్ ఆ తర్వాత నుంచి కొంచెం బాగా సరళం దూసుకెళ్లిపోతుంది. ప్రత్యేకించి లాస్ట్ 15 minutes బాగా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అండ్ రోబో 2.0 నెక్స్ట్ వర్షన్ రోబో 3.0 వస్తుంది. అక్కడ మీకు కొంచెం విజిల్స్ ఇవన్నీ వేశారనమాట. ఎందుకంటే అక్కడ అసలైన రజనీకాంత్ మనకు బయటకు వస్తారు. అండ్ చిన్న పిల్లలకి కొంచెం బాగా నచ్చే అవకాశం ఉంది. ఇక ఫిల్మ్ లో సాంగ్స్ ఉందే ఒక 2 సాంగ్స్. అందులో ఒక సాంగ్ సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఇక ఒక సాంగ్ చివరిలో సినిమా అయ్యాక వస్తుంది అనమాట. సో మ్యూజిక్ వచ్చేసరికి బీజిఎంఏ. బట్ యాజ్ యూజువల్ మన ఏఆర్ రెహమాన్ బీజిఎం అదర్ కొట్టేశారు. బట్ రోబో ఫస్ట్ పార్ట్ లో ఉన్న కొంచెం బీజిఎం వాడుతుంది. దాన్ని కొంచెం రసూల్ పూకటి సపరేట్ గా సింగింగ్ చేసినట్టున్నారు. అది ఫ్యాంటాస్టిక్ గా అనిపిస్తుంది. బట్ ఈ ఎఫెక్ట్ మీకు ఎఫెక్టివ్ గా ఉండాలంటే మీరు 3D లో చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేంత రేంజ్ లో లేదని ఫీల్ మీకు వచ్చే అవకాశం మీకు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటుంది. బట్ అదేం లేకపోతే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ బాగుంది. కొంచెం మేకప్ కొన్ని చోట్ల ఆడ్ గా అనిపిస్తుంది అనమాట. ఓవరాల్ గా మీరు రజనీ 2.0 ని హ్యాపీగా లుక్ వేసుకోవచ్చు. ఎక్స్పెక్టేషన్ కొంచెం లోలు పెట్టుకుని